ఆలోచన అందరిలో కనబడతా ఉంది. రైట్, మనతో పాటు అందేం రామిరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారా, ఎంతో మాట్లాడదాం. రామిరెడ్డి గారు నమస్తే అండి. సార్, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కోర్టులు చెప్పే వరకు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు అంత అలసత్వం ప్రదర్శిస్తున్నాయి? ఈ బేసిక్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం అనేది అంతర్గతంగా లేదు కాబట్టి బయట పరిపాలన కూడా దాని మీద వాళ్ళకి శ్రద్ధ లేదు మౌలికంగా. కాబట్టి 2024 జనవరికే సర్పంచుల కాల పరిమితి అయిపోయింది. సంవత్సరంన్నర కాలం వాళ్ళ అధికారానికి వచ్చి నెల లోపలనే అయిపోయింది. అది దాని మీద ఏవైతే హామీలు ఇచ్చారో దాని మీద చర్యలు చాలా ఆలస్యంగా ప్రారంభించడం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పదవులు పంచుకోవడం, ప్రమాణ స్వీకారం చేయడం, వాళ్ళ అనుచరులకు మనం నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం, మంత్రివర్గంలో ఇంకెవరి స్థానాలు ఇవ్వడం, ఢిల్లీ చక్కర్లు రేవంత్ రెడ్డి చూసాము, దాదాపు 30-35 చక్కర్లు ఢిల్లీకి ఫ్రీక్వెంట్ గా కొట్టడం జరిగింది. అది మాటి మాటికి ఎందుకు పిలుస్తారో పార్టీ విషయం లేక ఆయన దాదాపు ఒక 7 నెలలు ముఖ్యమంత్రి అయినా కూడా పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి మార్చలేదు ఆయన. దాంతో తర్వాత ఇక ఆయన పరిపాలన మీద, ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ మీద ఆయన శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు ఇంకోటి వాళ్ళు పెట్టిన కామారెడ్డి డిక్లరేషన్ ఏంటో దాన్ని అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మేరకే చుట్టుకుంది. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది, కేంద్ర ప్రభుత్వానికి కాదు. ఆర్టికల్ 243 CD ఉన్నాయి కదా, దాన్ని చేయాల్సింది చేయకుండా రాజకీయ లబ్ధి వాడుదామని, కేంద్రం మీద దోద్దామని, దాంట్లో ఆ కులగణల విషయంలో నేను స్పష్టమైన విషయాలు ఏంటంటే వీళ్లకు ఎందుకు ఈ రిజర్వేషన్లు పెంచాలన్న దాన్ని సర్వేలో కానీ దేంట్లో ఎక్కడే లేదు. ఏ కులం ఎంత లేదు, బీసీ ఎంత టోటల్, ఏ కులానికి ఎంత వెనుకబడ్డారు, ఎందుకు రిజర్వేషన్ పెంచాలి, వాళ్ళ సామాజిక వెనుకబడతనం లేదు సర్వేలో ఎక్కడ. సో దానికి శాస్త్రీయ ప్రక్రియ జరగలేదు. ఆ కులగణన మేము చేసామని రాజకీయంగా డబ్బ కొట్టుకున్నాం తప్ప వాస్తవికంగా అది కూడా తప్పుల తడక. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రైస్తవులు ఎంతమంది లేరు లెక్కలో, క్రైస్తవ బీసీలు 0 లేదా క్రైస్తవ బీసీలు మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలో కూడా ఆంధ్రలో ఎక్కువ ఎస్సీలు ఎవరైతే క్రిస్టియన్ కనబట్టారో బీసీ కిందకి వస్తారు, వాళ్ళు బీసీలకు వస్తారు, ఎస్సీలో ఉండరు, వాళ్ళు చాలా ఉన్నారు. కానీ ఆ లెక్కలు లేదు, తప్పుల తడక. అప్పుడే దాన్ని వాళ్ళ ఎమ్మెల్సీనే తగలబెట్టాడా, చింపాడా, ఇది తప్పుల తడక, బీసీ నెంబర్ తప్పించడానికి. అలాంటి తప్పుల తడకతోటి కేంద్రం మీద నెట్టుదామని డ్రామా చేయడంతో అది వాళ్ళ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు నిన్న ఆర్ కృష్ణయ్య గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే రాజ్యాంగం ప్రకారం 243 CD ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు, డివిజన్లు, ఆ సంస్థల పరిధి పెంచడం. ఇప్పుడు జిహెచ్ఎంసీలో 13 మున్సిపాలిటీలో కలుపుతున్నారు. అది కేంద్రం చేసిందా? రాష్ట్ర ప్రభుత్వమే కదా చేస్తున్నారు కదా. మరి ఆ పవర్ ఎలా ఉందో రిజర్వేషన్లు పెంచడం కానీ ఏం చేయడం కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. కాబట్టి వాళ్ళ చేయకుండా ఇప్పుడు వాళ్ళకు టైం కోర్టు ఎట్లాగూ స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా అది ప్రజాస్వామ్య విరుద్ధం కదా. పరిపాలన వికేంద్రీకరణ మౌలిక భాగం. గ్రామాలు పట్టుకేంద్ర మొత్తం దేశానికి పట్టుకోమరు గ్రామాలు. అయితే కేంద్రం నిధులు ఇస్తూ ఉంది, ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి సంవత్సరం ఇస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వలేదు, దానికి ఇవ్వాల్సింది. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా రాత్రి ఆఫీసర్ల పాస్వర్డ్లతోని కరెంటు బిల్లులు ఆ బిల్లులను తీసుకున్నది. తర్వాత పీరియడ్ అయిపోయినాక రావు కదా నిధులు, కేంద్రమైన ఇవ్వదు, రాష్ట్రమైన ఇవ్వదు. ఆ ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాలు, నగరాలు, పట్టణాలు నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు గ్రామాలు ఎక్కువ నష్టపోతున్నాయి, నగరాల పట్టణాల పరిస్థితి కూడా వాటి దగ్గరికి వస్తుంది. ప్రభుత్వం వీటికి వెంటనే శ్రద్ధ పెట్టి ఆ రిజర్వేషన్ పెంచాలంటే పెంచివచ్చు. పెంచితే టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళా స్టే వస్తుంది అనుకుంటే వాళ్ళు పార్టీ పరంగా ఇస్తారా, అఖిలపక్ష మీటింగ్ పెట్టి మరి ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా పోవడానికి ఆ చర్యలు కూడా లేవు. ఎంతసేపు అది కాంగ్రెస్ గొప్పతనం బీసీలను అని కాంగ్రెస్ ఎత్తుకుందని డబ్బ కొట్టుకోవడం తప్ప ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయలేదు తెలుగు రాష్ట్రాల్లో. 50 ఏళ్ళు పరిపాలించే కాంగ్రెస్ పార్టీ, బీసీ ప్రధాని చేయలేదు దేశంలో 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించే పార్టీ. కానీ బీసీలను మేమే అని చెప్పుకోవడంలో ఈ మోసాలు చేస్తుంటే స్థానిక సంస్థలకు కూడా అంటుకుంది. కాబట్టి ఇప్పటి డ్రామాలు బంద్ చేసి వెంటనే కోర్టు మన పంచాయతీ విషయంలో కూడా మన 26 సీరియస్ అయింది, ఆర్డర్ ఇచ్చింది. నెల లోపల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. గ్రామ పంచాయతీ సెప్టెంబర్ 30 లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. అది నిన్న నగరాలు పట్టణాల విషయంలో ఏదైతే నిర్మల్ ఎన్నిక గురించి అక్కడ ఒకతను కేసు వేశాడో
దాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి 11వ తారీఖు ఆ కేసు వాయిదా వేసింది. 11 లోపల రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఇవ్వాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే రామరెడ్డి గారు ఒక విషయం అండి, ఎన్నికల నిర్వహణ విషయంలో ఒకవేళ పాలనా కాలం అయిపోయిన తర్వాత ఎన్నికల కమిషన్ ఏమీ నిర్ణయం తీసుకునే అధికారం లేదంటారా? దీని గురించి మనం మాట్లాడదాం, ఒక బ్రేక్